కల్పంలో తండ్రి ఈ కూడికను ఏర్పాటు చేసిన దేవానికి వందనాలు. అయ్యా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానమని సెలవిచ్చిన తండ్రి, ఈ దినమందు నా తండ్రి నీ మాటల చేత, నీ వాక్యము చేత, నీ స్వరము చేత మమ్మల్ని బలపరచండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు. మా ముఖాంతరాలను మీరు మాట్లాడండి ప్రభా. నీ సిల్వ సాటిన మరుగుపరచుకోండి ప్రభా. నైనా నీకు స్తోత్రములు. ప్రతి మాటలో, ప్రతి స్వరములో మీరు ఉండండి ప్రభా. తండ్రి నీకు మహిమకరంగా నడిపించుకోండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు. సంఘమును, సావాసమును జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా పరిచయను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభా. అన్ని పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఇది ఆరంభం మొదలుకొని నా తండ్రి ముగింపు వరకు నీ ఆత్మ సహాయము చేత నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్య ధ్యానంలోకి వెళదాము. కొలొస్సీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొలొస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 9 నుండి 13 వరకు చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తము పూర్ణముగా అనుగ్రహించిన వారినై ప్రతి సత్కారములో సఫలగుచు, దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టున్నట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారు అగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లించవాలని దేవుని బతిమలాడుచున్నాను. ఈ వాక్య ధ్యానములో వాక్యం ఏమిటంటే, అపోస్తుడైన పౌలు కొలసి సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడు అంటే, అందుచేత ఈ సంగతి వినని నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారను, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టున్నట్లు దేవుని నామానికి స్తోత్రములు. మరి ఆ కాలంలో, ఆనాడు మరి ఈ బూదిగంతములో దేవుని పరిచర్య మొదలుపెట్టినప్పుడు వారు అనేక ప్రాంతములు, అనేక సంఘాలు కడుతూ, మరి అనేక సంఘాలు కట్టినప్పటికీ దేవుని ఆత్మ అపోస్తలుడైన పౌలును ప్రేరేపించి ఆ యొక్క ఆత్మ ఆ కొలసి సంఘాన్ని దర్శించినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఏమని దర్శిందంటే, జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తము సంపూర్ణము గ్రహించిన వారును ప్రతి సత్కారంలో సఫలమగుచు. హల్లెలూయా. దేవుని ప్రేమించువారు దేవునితో నడుస్తారు. సాతాను లోకాన్ని ప్రేమించిన వారు లోకంలో వెళుతారు. ఇక్కడ ఏమి వాక్యం మాట్లాడుతుందంటే, అపోస్తలుడైన పౌలు ఈ సంఘము పట్ల ఎంతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతో మరి ఆశతో వారి పట్ల దేవునికి విజ్ఞాపన చేస్తూ, దేవునికి కన్నీరు కారుస్తూ దేవుని అడుగుతున్నాడు, ఇంకా దేవా ఈ కొలసి సంఘాన్ని ఇంకా మీరు బలముగా నడిపించండి, ఆ సంఘము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి, అనేకులకు మాదిరికరంగా నిలబెట్టుమని ఆ దాసులు, అపోస్తులు మరి ఈ సంఘం పట్ల ఎంతో ఆశతో ఆ సంఘాన్ని మరి నిలబెట్టినప్పుడు, ఆ సంఘాన్ని కట్టినప్పుడు, దేవుని ఆత్మ ఆ సంఘములో బలంగా జరిగినప్పుడు, ఆయన మరి ఈ విషయము తెలుసుకున్న వెంటనే మరి ఈ సంఘము పట్ల ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, చూస్తున్నాము. హల్లెలూయా. మరి మనము కూడా మరి ఈ కొలసి సంఘము ఏ విధముగా మరి ఆత్మలో మరి ఆత్మ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన విషయము, వివేకము గలవారు, ఆయన చిత్తము సంపూర్ణము గ్రహించిన వారు ప్రతి సత్కారములో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. హల్లెలూయా. మరి ఆనాడు
మరి ఆ కొలసి సంఘము ఏ విధంగా నడుస్తుందంటే జ్ఞానమును ఆత్మ సంబంధమైన ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడిచిందంట. హల్లెలూయా. మరి ఈరోజు కూడా ఈ వాక్యము దేవుడు మనతో ఈ వాక్యము మరి ప్రేరేపించి నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ఆనాడు దేవుడు మరి అపోస్తలుడైన పౌలును ప్రేరేపించి ఆ సంఘానికి నడిపించి ఆ సంఘముతో మరి దేవుడు మాట్లాడినట్టు చూస్తున్నాము. మరి ఈరోజు కూడా ఈ సంఘానికి మరి ఈ లైవ్లో వెళ్తున్న ఈ వాక్యము కూడా మరి అనేకులను మరి ప్రబోధించి అనేకులను వీక్షించి అనేకులను ఆత్మలో నడిపించి దేవుని జ్ఞానం పొందుకొని దేవుని ఆత్మ పొందుకొని దేవుని యందు జీవించాలి, దేవుని యందు నడవాలని మరి ఆనాడు అపోస్తులు ఎంతో ఆశతో ఉన్నప్పుడు దేవుని కార్యము కొలసి సంఘంలో జరిగినట్టుగా చూస్తున్నాము. మరి ఈరోజు దేవుడు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రములు. మరి ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. మరి ఆత్మ ఎవరికి లేదో ఆత్మ లేనివాడు నావాడు అంటున్నాడు. ఎవరైతే ఆత్మ కలిగి ఉంటారో వారు నావారు అంటున్నారు. మరి ఆత్మ లేని వాడు నావాడు కన్నప్పుడు మరి దేవునికి సంబంధం లేనివాడు. ఇంట్లో ఎక్కడ మరి ఆత్మ యందలి మీ ప్రేమను తెలియని చెప్పండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రములు. మరి మనము ఆత్మలో మెలుగగా ఉన్నప్పుడు దేవుడి యొక్క ప్రణాళికలు దేవుని యొక్క స్థితిగతి మనకు తెలిసి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు కూడా మరి ఇంకొక వాక్యం చదువుకుందాము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలులో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు బ్రతుకుదరని ఇక్కడ లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. మరి ఆనాడు మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అబ్రామును మరి దర్శించినప్పుడు అబ్రాము తన కుమారుని ప్రేమించినప్పుడు కూడా మరి అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకంటే ఎక్కువ నీ కుమారుని ప్రేమిస్తున్నావు, మరి నీ కుమారుని నాకు బలి అర్పించన్నప్పుడు ఆ మాట విన్న అబ్రాము తన దేవుని మాట విని చక్కగా ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆయనను బలికి దేవుని మాటకు లోబడేట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించిన వారు ఆయనలో ఫలిస్తారు. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని మాట ఎట్లా అంటే, దేవుని మాట ఎవరైతే వింటారో, ఎవరైతే ఆయన మాటను అవలంబిస్తారో, ఎవరైతే ఆయన మార్గం నడుస్తారో, ఎవరైతే నిలిచి చూస్తారో ఖచ్చితంగా దేవుని ఆత్మకార్యం చేస్తారు. నాకంటే ఎక్కువ నీ కుమారుని ప్రేమిస్తున్నావు, నీ కుమారుని నువ్వు బలి తీసుకుంటానని అన్న దేవుడు మరి బలి తీసుకోలేడే. ఆయన యొక్క మరి ఈ 4వ వచనంలో నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. మరి మరణము కలగజేసిన దేవుడు మళ్ళా దాన్ని మేలు కలగజేసినాడు. అంటే కరుణగల దేవుడు మనను కరుణించడానికి ఆయన మన ముందు నిలిచి ఉన్నాడు. మనము ఆయనను ఎరిగితే ఆయన మనల్ని ఎరుగుతాడు. హల్లెలూయా. ఎవరు నా యందు ఉంటారో వారు బహుగా ఫలిస్తారని లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతం చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధ భూములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడి చేసి అమాలేకులకు నిర్మూలం చేయమని చెప్పాను. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మరి మొదటి రాజు ఎవరంటే మరి సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు మరి ఆయన పని మరి సౌలు రాజు గారు చెయ్యాలి. మరి దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి ఆ మనుషుల మాట విని ఆయన పని లెక్క చేయక మరి ఆ పని జరిగినట్టుగా చూస్తున్నాము. దేవుడు ఏమని చెప్పిందంటే, కాబట్టి 2వ వచనంలో ఏముందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులైన మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. హల్లెలూయా. వాళ్ళు అమాలేకులు ఇశ్రాయేలును మరి చెదరగొట్టడానికి వారి మీద యుద్ధం చేసి వాళ్ళని అదులు చేయాలన్నప్పుడు దేవుడు
తెలుసుకొని మరి ఆ రాజుకు చెప్పినప్పుడు ఆ రాజు దేవుని మాట వినకుండా దేవుని మాటను ధిక్కరించి మరి దేవుని మాట వినక ఆయనకు నచ్చినట్టుగా చేసినప్పుడు దేవుడు నొచ్చుకున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా. మరి ఎవరమైనా సరే ఆత్మ లేనివాడు నావాడు కాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడినా కూడా ఆయన లెక్క చేయకుండా మనసులు గణపరిచింది, మనసుల ఆలోచన చేసుకొని వారు చెప్పినట్టుగానే వారి యొక్క ఆలోచన ప్రకారంగా మరి ఆ రాజు చేస్తున్నాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని మాట వేరు, దేవుని ఆత్మ నడిపింపు వేరు, దేవుని యొక్క మార్గము వేరు, దేవుని లెక్కలు, దేవుని ఆలోచన, దేవుని యొక్క సముచితము వేరై ఉంటుంది. మనం అనుకున్నట్టుగా దేవుడు చెయ్యడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి దేవుడు చెప్పిన మాటకు ఆయన లోబడకుండా మరి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆ రాజ్యంలో ఇశ్రాయేలు మీద రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు అతన్ని తొలగించినట్టుగా చూస్తున్నాము. ఎందుకనగా మరి దేవుని మాట ఎవరైతే వింటారో, ఎవరు లోబడతారో వారి యందు మరి దేవుడు ఉంటాడు. ఎవరు నా యందు నిలుచురో వాళ్ళు బహుగా ఫలిస్తారని దేవుని ఆత్మ మరి మాట్లాడుచున్నది. దేవుని నామానికి స్తోత్రం. సామెతల గ్రంథం 23వ వచనం చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. హల్లెలూయా. యెహోవా యందు ఎవరు భయభక్తి కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. హల్లెలూయా. ఆనాడు యెహోవా యందు ఎవరు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఆనాడు పరలోకం నుండి మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నోవాహు కూడా తన మాట విన్నాడు. ఆ మాట ప్రకారము చితిసారపు మరి మ్రాను తీసుకొని ఓడను నిర్మాణం చేసినాడు. హల్లెలూయా. మరి ఆ నోవాహు కూడా లోకంలో ఈ భూమి మీద మరి నివసించి మన బ్రతికినప్పుడు కూడా, ఈ లోకంతో ఉన్నప్పుడు కూడా మరి దేవుని స్వరము, దేవుని మాట ఆయనకు వినిపించింది. దేవుని మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. మరి దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన పని తూచ తప్పకుండా ఆ యొక్క మ్రానుతో ఆ పడవను, ఆ ఓడను నిర్మించినట్టుగా చూస్తున్నాము. దేవుని ఆలోచన, దేవుని చిత్తము, దేవుని యొక్క దయా సంకల్పము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప ఏమైనదో మరి తనతో మాట్లాడినప్పుడు తన ఎలాగా మాట్లాడుతున్నా అలాగా మరి పని చేసుకుంటూ పోతే మరి ఆనాడు నోవాహు మరి ఓడ విషయంలో గొప్ప కార్యం చేసినట్టుగా చూస్తున్నాం ఇక్కడ. హల్లెలూయా. ఆనాడు మరి యెహోవా యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారితో ఉన్నాడు, వారి పక్షాన ఉన్నాడు, వారి పక్కన నడిచినాడు, వారి పక్షాన యుద్ధము చేసినాడు. దేవానికి స్తోత్రములు. ఆనాడు మరి సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు అధికారిగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు సైన్యములకు అధిపతిగా ఉన్నాడు. మరి దేవుని మాట ఆయన పట్టించుకోలేడు. మరి అదే దేవుడు పరలోకం నుండి మాట్లాడినప్పుడు నోవాహు విన్నాడు, ఆయన మాట ప్రకారము విన్నాడు, లోబడ్డాడు. అదొక ఓడను చెప్పిన దాని లెక్క ప్రకారము దేవుని ఆలోచన ప్రకారం నిలబడ్డాడు. ఆ యొక్క ఓడను నిర్మించి దేవుని మాట తప్పకుండా ఆ యొక్క కొలత నిర్మాణము చేసినట్టుగా చూస్తున్నాము. దేవుని యందు ఎవరు నిలిచి మరి దేవుని పని మొదలుపెట్టి నడుస్తారో మరి ఆ యొక్క నిర్మాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ యొక్క నిర్మాణంలో దేవుడు సహాయం చేశాడు. ఆ యొక్క నిర్మాణంలో దేవుడు ఎంతగానో తన బావు చాపినాడు, తన హస్తము చాపినాడు, తనను కనికరించినాడు. హల్లెలూయా. మరి ఎందరూ ఆ లోకంలో ఆ పడవ పనిలో తను ఉన్నప్పుడు ఎంతోమంది అవమానించారు, నిందించారు. ఎంతోమంది నిందించినా అవమానించినా ఎవరి మాట లెక్క చేయకుండా దేవుని మాటకు లోబడి, దేవుని ఆలోచనకు ఎరిగి, దేవునికి భయపడి, దేవుని యొక్క భయభక్తులో నిలబడి ఆ యొక్క నిర్మాణంలో మరి గొప్ప ప్రవీణుడిగా ఉండి దాన్ని ముగించినట్టుగా చూస్తున్నాము. దేవుని మాట ఎవరు వింటారో వారు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. మరి ఆనాడు పరలోకం నుండి మాట్లాడినప్పుడు మరి నోవాహు విన్నాడు దేవుని మాట. మరి
తన మాట ఏ ఆలోచన ఇచ్చిండో ఆ ఆలోచన ప్రకారము, ఆ నిర్మాణంలో కొలతల ప్రకారము, ఆ నిర్మాణంలో ఎన్ని గదులు ఎన్ని అంతస్తులు కట్టాలో దేవుని ఆలోచనను ఆయన తప్పకుండా మరి క్రమంతో మర్యాదతో మరి చేసినాడు. మరి తనున్న ఆ యొక్క దేశంలో, తనున్న ఆ రాష్ట్రంలో, ఆ పురములో, ఆ గ్రామంలో మరి తన ప్రజలు, తన వారు ఎన్ని నిందలు అన్ని అవమానాలు వచ్చినా కూడా మరి ఆయన లెక్క చేయకుండా ఆ దేవుని మాటకు లోబడి దేవుని ఆలోచనకు మరి ఆయన తన హృదయాన్ని ఇచ్చి మరి తనతో మరి ఆ మాట్లాడినట్టుగా చూస్తున్నాము. ఆయన మాటకు లోబడి ఆ భయభక్తిని ఆ యొక్క భయాన్ని స్వీకరించి గొప్ప మరి నిర్మాణము దాన్ని పూర్తి చేసినప్పుడు మరి ఒక సమయం వచ్చింది, మరి నేను ఈ లోకాన్ని నేను కంపింప చేస్తాను, ఈ లోకాన్ని నేను ముంచేస్తాను, నా మాటలు వినట్లేదు, నా చిత్తము జరగట్లేదు అని దేవుడు సంతాపం పొందినప్పుడు, బాధపడినప్పుడు మరి దేవుడు మరి ఆనాడు మరి ఎవరైతే దేవుని భయభక్తిలో నిలబడి ఆయన మాటలు విన్నారో ఆయన కుటుంబము రక్షింపబడినట్టుగా చూస్తున్నాము. ఆయన మాటల ద్వారా మరి ఆయన ఏమేమి చెప్పాడో పశువులను, జంతువులను, ప్రతి ఒక్క జంతువులను మరి ఏ విధముగా క్రమంతో నడిపించాలో మరి ఆయన మాట విన్నాడు. ఆ మాట ప్రకారము ఆయన చేస్తే మరి ఆయన కుటుంబము రక్షణలోకి వచ్చింది. ఆ కుటుంబము ఆశీర్వదించబడినట్టుగా చూస్తున్నాము. దేవుని నామానికి స్తోత్రములు. మరి అదే విధముగా మరి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవునికి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మరి వాళ్ళు ఫలిస్తారు. ఆనాడు మరి ఎలీషా 18 అరకలతో వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏలియా తన పరిచర్యలో తనతో మాట్లాడినప్పుడు మరి ఆయన కూడా మరి వెనుతట్టకుండా తన ఎంబడి మరి చూస్తున్నాము. హల్లెలూయా. మరి దేవుని యొక్క భయభక్తుల్లో ఎవరు ఉంటారంటే దేవుని ఏర్పాట్లో ఉన్నవారే ఉంటారండి. హల్లెలూయా. ఆనాడు నోవాహుతో కూడా దేవుడు మాట్లాడినాడు. ఆ మాట ప్రకారం నిలబడ్డప్పుడు ఆ కుటుంబము ఆశీర్వదించబడ్డది. ఈనాడు మనము కూడా నోవాహు వలె తన స్వరము, తన మాటలు, తన యొక్క జ్ఞానమును, తన యొక్క ఆత్మను స్వీకరిస్తే ఆనాడు నోవాహు ఆ యొక్క భూకంపంలో ఆ యొక్క జల ప్రళయములో మరి మునిగిపోకుండా మరి ఏ విధంగా ఆనాడు నోవాహు కుటుంబాన్ని కాపాడిన దేవుడు ఈ రాత్రి ఈ కూటంలో ఈ వాక్యము ద్వారా నిన్ను, నన్ను, సంఘమును రక్షిస్తాడు, కాపాడుతాడని నేను వీక్షిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా. మరి అదే విధముగా ఇంకోటి నిర్గమకాండము 1వ అధ్యాయము. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యములో ప్రయాణమైపోయి రెపిదీములో దిగి ప్రజలు తమకు త్రాగు నీరు లేనందున మోషేతో వాదించుతూ త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. హల్లెలూయా. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తులో వాళ్ళు నివసిస్తుండగా, వాళ్ళు ప్రయాణిస్తుండగా వారికి నీళ్ళది సంకటము, నీళ్లు లేక వాళ్ళు బాధపడుతున్నప్పుడు మరి నన్ను కాదు మీరు యెహోవాను ఆశ్రయించాలని మరి అప్పుడు మోషే చెప్పినప్పుడు మరి మోషే మాట విన్నారు. హల్లెలూయా. తనతో ఉన్న యోషువ కూడా ఆ యుద్ధంలో ఉన్నట్టు చూస్తున్నాము. దేవుడు మరి ఆయన ఆత్మ ఎవరి మీద ఉంటుందో వారిలో దేవుడు కార్యం చేస్తాడండి. హల్లెలూయా. మరి ఆయన ఆత్మగల దేవుడు, ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, ఆత్మ లేనివాడు నావాడు కాడని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆనాడు దేవుడు కనికరించి కృప చూపి ఆ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నిలబెట్టినప్పుడు ఆ యొక్క సౌలు రాజును మరి రాజుగా నిలిచినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు లెక్క చేయకుండా ఈరోజు ఎంతోమంది మరి సంఘాలను నడిపిస్తున్నారు, మరి సత్యమని చెప్తున్నారు, అనేక బోధలు, కల్పితమైన బోధలు చేస్తూ మరి దేవుని మాటలు పక్క పెడుతూ వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రకారముగా వాళ్ళ ప్రణాళికలు కొనసాగిస్తూ మరి దేవుని నామానికి ఎంతో అవమానం తెస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రములు. మరి అదేవిధంగా మరి పరలోకము నుండి మరి ఆకాశములో నుండి దేవుడు నోవాహుతో మాట్లాడినప్పుడు ఆయన మాట విన్నాడు, ఆయన మాట ప్రకారం నడిచినాడు. మరి నడిచిన వారు, విన్నవారు ఆశీర్వదించబడతారు, కనికరింపబడతారు. దేవుని యొక్క కృపలో వాళ్ళు ఎదిగినట్టుగా చూస్తున్నాము. ఎవరైతే నా యందు నిలిచుంటారో వారు బహుగా ఫలిస్తారని దేవుని మాట సెలవిచ్చినట్టుగా చూస్తున్నాము. మరి ఆనాడు మరి నోవాహు నిలిచినాడు, ఫలించినట్టుగా చూస్తున్నాము. మరి మోషే కూడా మరి ఇక్కడ చూడు, మరి ఇక్కడ
అరణ్యంలో ప్రయాణమైపోయి రెపిదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగునీళ్ళు లేనందున మోషతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొచ్చిది అని ఆయన మీద సనుగుతున్నారు. హల్లెలూయా. మరి ఆనాడు మరి సనుగుడు గులుగుడు ఎక్కువ ఉండే. ఎవరు సనిగినారో ఎవరు గులినారో మరి ఆ ప్రయాణంలో వాళ్ళు రాలిపోయినట్టుగా చూస్తున్నాము. ఎవరైతే మరి మోషే మాట విని మరి ఆయన మాట విని ఆయన యొక్క వెనక నడిచినారో వాళ్ళు గమ్యం చేయనట్టుగా చూస్తున్నాము. దేవుని నామానికి స్తోత్రములు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడగము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. దేవుని నామానికి స్తోత్రములు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల అటువంటి కడగము కంటేను వాడిగా ఉండి, దేవుని నామానికి స్తోత్రము. దేవుని వాక్యము రెండంచుల కడగము. స్తోత్రములు. ఆనాడు మరి మోషే ఆ పర్వతం మీద దేవునితో సీయోను కొండ మీద మాట్లాడుతున్నప్పుడు మరి యోషువ మరి ప్రజలు నడిపిస్తున్నప్పుడు వాళ్ళు సనుగుతూ గులుతూ ఉన్నారు. మరి దేవుని నామానికి స్తోత్రములు. మరి ఆనాడు యోషువ కూడా మోషతో ఉన్నాడు. తన యుద్ధములో కూడా మరి యొక్క దేవుని మీద అపనమ్మకస్తులుగా ఉండి మరి ఆకాను కూడా చూస్తాము. దేవునేమో ప్రేమిస్తూ మోషే యోషువ వెళ్తున్నారు. మరి అనేక జనులు సంసోను దిలిలను ప్రేమిస్తూ పోయినాడు. దేవుని నామానికి స్తోత్రములు. మరి అదే అబ్రాహాము అయితే దేవుని మాటను విని లోబడి దేవుని పనిలో ఉన్నట్టుగా చూస్తున్నాము. మరి అవ్వ కూడా ఏదైనా తోటలో మరి 3వ స్వరం విని మరి ఆమె కూడా దేవుని తొలగిపోయినట్టుగా చూస్తున్నాము. మరి దేవుని ప్రేమించిన వారు దేవుని యందు నిలుస్తారు. మరి దేవుని మాట లెక్క చేయని వారు దేవుడు వాళ్ళని వదిలిపెడతాడు. ఆనాడు మరి ఆకాను కూడా, గేయాజు కూడా, మరి సౌలు కూడా, సంసోను, అవ్వ వీళ్ళందరూ దేవుని పక్షాన ఉన్నట్టే ఉన్నారు, కానీ దేవుని మాటకు లోబడట్లేరు, దేవుని ప్రేమించట్లేదు. మరి దేవుడైతే వారిని ప్రేమిస్తున్నాడు. మరి కొలసిలో మరి చెప్తున్నాడు, అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారు ఆయన చిత్తము పూర్ణంగా గ్రహించిన వారు ఉన్నారని దేవుని నామానికి స్తోత్రములు. ఎవరైతే దేవుని జ్ఞానమును, ఎవరైతే దేవుని ఆత్మ సంబంధమైన వివేకము గలవారని దేవుడు పరలోకమును చూసినప్పుడు మరి అబ్రాహాముకు అనిపించినాడు, ఎలీషాకు అనిపించినాడు, నోవావుకు అనిపించినాడు, యోషువకు అనిపించినాడు, మోషేకు అనిపించినాడు. దేవుని మాట విన్నారు, వారు దేవుని యందు నడిచినారు. మరి దేవుని ప్రేమ మరి ఎలాగుంటుందంటే, ఇంకా ఇక్కడ 13వ వచనంలో ఏముందంటే, ఇంకొక మాట చదువుకుందాము. దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టున్నట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకుందాము. హల్లెలూయా. దేవుని సంతోషపెట్టేవారు ఉన్నారు, దేవుని బాధ పెట్టేవారు ఉన్నారు. ఇక్కడ దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువును సంతోషపెట్టున్నట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునే వాళ్ళని ఆనందం కూడిన ఈ ఓర్పును దీర్ఘశాంతమును మరి అపోస్తలుడైన పౌలు దేవుని నామానికి మరి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ కొలసి సంఘంలో ఆ కొలసి సంఘము మంచి ఆత్మతో ఆరాధన, ఆత్మలో వాళ్ళు ఫలించి అనేకులకు మాదిరికరంగా వాళ్ళు నడిచినప్పుడు వారి సాక్ష్యమును తీసుకొని మరి ప్రవక్తలు, మరి అపోస్తలులు దేవునికి వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించినట్టు చూస్తున్నాము. మరి దేవుని మాటను మరి ప్రభు యొక్క సంతోషపరిచినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఆయనకు తగినట్టుగా ఎవరు నడుస్తారు? హల్లెలూయా. ఆయనకు తగినట్టుగా మరి అబ్రాము అనేక సమృద్ధిగా, అనేక ఆనందముగా, సంతోషంగా ఉన్న అబ్రాము కూడా మరి దేవుడు పిలిచినప్పుడు నీ తండ్రి ఇంటి నిడుమన్నప్పుడు అతను ఇడిచినాడు, దేవుని మాట ప్రకారం నడిచినాడు. దేవుని నామానికి స్తోత్రములు. ఆనాడు కూడా మరి రెండో మాట ఏంటంటే, ఎలీషా
18 అరకులతో వ్యవసాయం చేసుకున్నప్పుడు మరి ఏలియా గారు తన పరిచర్యలో ఆ దుప్పటి కప్పినప్పుడు తన వెనుదిరగకుండా తనతో నడిచినట్టుగా చూస్తున్నాము. మరి ఆనాడు కూడా నోవాహు కూడా మరి ఆ పరలోకం నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ ఈ ప్రజలు నా మాట వినట్లేదు, వీరు మెడవంచని ప్రజలు, వీరిని నశింప చేస్తాను, వీరిని కంపింప చేస్తాను, ఇంకొక ఆకాశంను సృష్టిస్తాను దేవుడు ఆలోచన కలిగినప్పుడు మరి ఆ యొక్క ప్రజల్లో ఆ దేశంలో నోవాహు విన్నాడు. నోవాహు తన మాటను గ్రహించినాడు, తన మాటను వివేచించినాడు, తన మాట ప్రకారం నిలబడి తన చెప్పినట్టుగా చేసినట్టుగా చూస్తున్నాము. యోషువ, మోషే కూడా మరి దేవునికి తగినట్టుగా దేవుని ఆత్మయందు వాళ్ళు నడిచినట్టుగా చూస్తున్నాము. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క మార్గంలో మందిరంలో ఉంటారు. అందరూ ఎట్లా ఉంటారంటే కలగుర గంపలాగా ఉంటారు. సౌలు ప్రజలు మెచ్చుకున్నట్టుగా నడిచినాడు. మరి సమూయేలు చెప్పినాడు, అయ్యా నువ్వు దేవుని మాట వినట్లేదు, నేను దేవుడు తొలగిస్తానన్నాడు. ఖచ్చితంగా దేవుడు తొలగించినట్టు చూస్తున్నాము. దేవుని నామానికి స్తోత్రములు. నాజరు చేయబడిన సంసోను కూడా తల్లిదండ్రుల మాట వినలేడు, మరి దేవుని మాట లెక్క చేయలేడు, దేవుని ప్రేమించలేడు. మరి ప్రేమించని ఈ ప్రజలు మరి దెలీలా వడిలో పడిపోయి మరి ఆయన కళ్ళు పోయినాయి. మరి ఆయనకు వెంట్రుకలలో ఉన్న అభిషేకం పోయినప్పుడు ఆయన అతులైనట్టుగా చూస్తున్నాము. దేవుని నామానికి స్తోత్రములు. అవ్వ కూడా ఏదైనా తోటలో దేవుడు మరి సృష్టించి తన ఆత్మనిచ్చి మరి అక్కడ భద్రముగా ఉంచినప్పుడు దేవుని మాటను లెక్క చేయక మరి ఏదో ఒక స్వరమును విని ఆమె తప్పిపోయినట్టుగా చూస్తున్నాము. మనము కూడా వాక్యాన్ని వింటున్నాము, మరి మార్గంలో నడుస్తున్నాము. మనము కూడా మరి అవ్వలాగా ఉండకుండా దేవుని మాట అబ్రాము, నోవాహు ఏ విధంగా వీరు విన్నారో మండుచున్న పొదల నుండి మోషతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. దేవుని నామానికి స్తోత్రములు. ఆనాడు పేతురు కూడా దేవునితో నడిచినాడు. నీవు మరలా నన్ను విడిచి నన్ను నమ్ముచున్నావంటే నమ్ముచున్నాను అంటాడు. మళ్ళీ నమ్ముచున్నాను అంటాడు, కానీ మరలా తిరిగి తన వలలకు సముద్రానికి వెళ్ళే ప్రయత్నం చేసి వెళ్ళిపోతుంటే తనతో పాటు ఇంకా కొంతమంది వెళుతారు. వెళ్ళినప్పుడు పేతురు ఇది ఏందన్నప్పుడు మళ్ళా దేవుడు నామానికి స్తోత్రములు. మరి ఉన్నట్లే ఉంటారు, వెళ్ళిపోతారు. అంటే దేవుని ఎంతమంది ప్రేమిస్తారు, దేవుని ఎంతమంది తృణీకరిస్తారు. దేవుని ఇక్కడ ఆకాను కూడా మరి ప్రవక్త దగ్గర ఉంటాడు. ధనాన్ని ఆశించిన మరి యూదా ఇస్కరియోతు కూడా ధనాన్ని ఆశించి దేవుని అమ్ముకున్నట్టు చూస్తున్నాము. ఈ ఆకాను కూడా ధనాన్ని ఆశించి మరి ఇక్కడ మరి సినారు వస్త్రం విషయంలో ఆకాను కూడా మరి దేవుని ప్రేమించక వాళ్ళు దేవునికి దూరమైనట్టుగా చూస్తున్నాము. అవ్వ కూడా, సంసోను కూడా, సౌలు కూడా వీళ్ళైతే దేవుని ప్రేమించలేరు. మరి ప్రేమించిన అబ్రాము, ఏలియా, మరి నోవాహు, యోషువ, మరి అదే విధంగా మోషే కూడా చూస్తున్నాము. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని సంఘములే ఉంటారు, కానీ దేవుని ప్రేమించేవారు కొందరు దేవునికి తెలియకుండానే మోసం చేస్తూ ధనం మీద పడి మరి దేవుని మాటలు లెక్క చేయక మరి ఉన్నట్టే ఉంటారు, కానీ దేవుని నామానికి అవమానం తెచ్చేవారు కొందరు ఉంటారు, దేవుని నామాన్ని ఘనపరిచేవారు కొందరు ఉంటారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం తండ్రి. మీ అనాది సంకల్పంలో దేవా ఈ వాక్యము చేత ఈ కూడికలో మీరుండి మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాము. దేవా నీ మాటను విన్న నోవాహు తండ్రి తూచి తప్పకుండా క్రమముతో మర్యాదతో నా తండ్రి నీకు స్తోత్రములు. ఆ యొక్క లోకంలో ఎన్ని అవమాన నిందలు వచ్చినప్పుడు కూడా ప్రభువా భరించినాడు, నీ మాట చొప్పున నడిచినాడు. ఓడ నిర్మాణంలో సంపూర్ణంగా నిలబెట్టినట్టుగా చూస్తున్నాము. ఆ కుటుంబము నా తండ్రి రక్షించబడినట్టు చూస్తున్నాం. దేవా నీకు స్తోత్రము. నీ మాట వినులని సంసోను దేవా, సౌలు దేవా, ఆకాను దేవా నీకు స్తోత్రములు. హవ్వ దేవా విన్నట్టే విన్నారు, కానీ ప్రభా నిన్ను ప్రేమింపక వాళ్ళు దూరం అయిపోయినట్టు చూస్తున్నాము. నిన్ను ప్రేమించిన నీ బిడ్డలు, నీ ప్రవక్తలను నీ ఆత్మతో నడిపించినావు తండ్రి. ఆత్మ లేనివాడు నావాడు కాడని సెలవిచ్చినావు. నీ ఆత్మ ఉన్న బిడ్డలు నీ మాట విన్నారు, నీ మార్గము నడిపించినారు, నీ మార్గం నడిచినారు ప్రభా. వారిని ఆశీర్వదించినావు, వారిని నడిపించినావు, వారిని దీవించినావు ప్రభా. ఈ రాత్రి కూడా ప్రభా నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, నీ మాటల చేత మమ్మల్ని దీవించండి. నీ ఆత్మ లేని వాడు నావాడు కాడని సెలవిస్తున్నావు ప్రభా. నీ బలమైన నీ ఆత్మ మాలో దించండి ప్రభా. నీ ఆత్మ కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా లైవ్లో వీక్షిస్తున్న అయ్యా ఈ కూటాన్ని ఈ యొక్క మీటింగ్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.